గుడ్ ఈవినింగ్ అందరికీ. ట్రిగ్నామెట్రీ మనము 6th వీడియోలోకి వచ్చేసాము. ఇందులో మనం ప్రీవియస్ వీడియోలో 30 degrees అండ్ 60 degrees ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చూసినాము. సో ఈ వీడియోలో మనము 0 degrees అండ్ 90 degrees దగ్గర మన 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి వాల్యూస్ ఎంత ఉంటాయో మనము ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ట్రిగ్నామెట్రీ వీడియో నంబర్ 6, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 and 90 degrees. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ట్రయాంగిల్ ఏబిసి ఉంది. యాంగిల్ ఏ దగ్గర మనకి 90 degrees, అంటే ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకేనా. అండ్ యాంగిల్ సి దగ్గర మనకి యాంగిల్ ఆల్ఫా ఉంది. ఇక్కడ ప్రజెంట్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ 41.19 degrees ఉంది. అండ్ మనకి సో ఇక్కడ చూసినట్టయితే మనకి ట్రయాంగిల్ ఏబిసి ఉంది. యాంగిల్ ఏ దగ్గర మనకి 90 degrees, అంటే ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకేనా. అండ్ యాంగిల్ సి దగ్గర మనకి యాంగిల్ ఆల్ఫా ఉంది. ఇక్కడ ప్రజెంట్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ 41.19 degrees ఉంది. అండ్ మనకి 3 sides మెజర్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఏబి హైట్ ఈజ్ 7 units ఉంది, ఏసీ బేస్ ఏమో 8 units ఉంది, బీసీ హైపోటెన్యూస్ ఏమో 10.63 units ఉంది, ఓకే. మనం ఇక్కడ సైన్ 0 వాల్యూస్ అండ్ ఆర్ ట్రిగ్నామెట్రిక్ ఆల్ 6 రేషియోస్ అట్ 0 degrees ఎంత ఉంటాయో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము ఈ యాంగిల్ సిని తక్కువ చేసుకుంటూ ఈ సైడ్స్ ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మన హైట్ తగ్గుతుంది అన్నమాట. ప్రజెంట్ హైట్ ఆఫ్ ఏబి ఎంత ఉంది, 7 units ఉంది. సో ఇక్కడ హైట్ తగ్గిస్తారు చూడండి, ఏమవుతుంది, నౌ హైట్ 6 units అయింది. హైట్ తగ్గినప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్ఫా 36.87 అయింది. సో హైట్ తగ్గినప్పుడు యాంగిల్ సి కూడా తగ్గుతుంది. సో అలా మనము 5 units చేసినప్పుడు మళ్ళీ ఆల్ఫా తగ్గింది, 4 units చేసినప్పుడు ఆల్ఫా తగ్గింది, అలా నెక్స్ట్ 3, 2 చేసినప్పుడు ఆల్ఫా 14.04, హైట్ 1 unit చేసినప్పుడు ఆల్ఫా ఈజ్ 7.13, ఓకే. సో అలా మనము హైట్ 0 చేసినప్పుడు యాంగిల్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. యాంగిల్ ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ హైపోటెన్యూస్ 8 అయింది, అండ్ బేస్ కూడా 8 అయిపోయింది. హైట్ ఏమైంది, 0 అయింది. సో ఈ వాల్యూస్ పెట్టుకొని మనము సైన్ 0, కాస్ 0, tan 0 ఇలా మనకు కావాల్సిన 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 0 degrees దగ్గర ఎంత వాల్యూస్ ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకే. సో సైన్ 0 మనకి తెలుసు రేషియో ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఈస్ ఏబి అండ్ హైపోటెన్యూస్ బీసీ. సో ఏబి బై బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు 0/8. ఏబి ఇక్కడ 0, 0/8 is 0. So next cos 0 degrees, adjacent side by hypotenuse, అంటే ఏసీ బై బీసీ. ఏసీ మనకి ఇక్కడ ఉంది ఏంటి, 8, 8/8 is equal to 1, ఓకే. నెక్స్ట్ tan 0, tan 0 is opposite by adjacent. ఆపోజిట్ అంటే ఏబి బై అడ్జసెంట్ ఈస్ ఏసీ. ఏబి బై ఏసీ అంటే 0/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ 0 is 0, cos 0 is 1, tan 0 degrees is 0. Next reciprocal ratios.
రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అంటే కొసైన్. Cosine 0 degrees is 1 by sine, so 1 by 0 is not defined. Cosecant 0 degrees is not defined. Next, secant is reciprocal of cos, ante secant 0 is equal to 1 by cos 0. Cos 0 1 kada, so 1 by 1 is 1. So secant 0 degrees is 1. Last, cot 0 degrees. Cot is reciprocal of tan. అంటే tan 0 ఉంది కాబట్టి 1 by 0 it is not defined. Okay, this is about ratios, 6 ratios at 0 degrees. Okay, next 90 degrees కి వెళ్దాం. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసి ఉంది, రైట్ యాంగిల్ అట్ ఏ, అండ్ మనము ఈ ట్రయాంగిల్ని ఫ్రమ్ బి నుంచి చూస్తున్నాం అనమాట. ఓకే, అట్ ప్రజెంట్ ఇక్కడ చూడండి, బి దగ్గర 45 degrees ఉంది, అండ్ మనకి బేస్ ఏబి 5 centimeters ఉంది, అండ్ హైట్ ఏసీ కూడా 5 centimeters ఉంది, హైపోటెన్యూస్ ఏమో 7.07 ఉంది. ఓకే, సో ఇందులో మనము 90 degrees దగ్గర మన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి వాల్యూస్ ఎంత ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 90 degrees కావాలి. ఇక్కడ యాంగిల్ బి, ఇక్కడ ప్రజెంట్ 45 degrees ఉంది, ఇది 90 degrees అవ్వాలి అంటే పెరగాలి. సో అంటే మనం ఏం చేద్దాం, ఏబి బేస్ 5 centimeters 5 units ఉంది కదా, దాన్ని తగ్గించుకుంటూ వెళ్దాం, ఏమవుతుందో చూద్దాము. ఓకే, సో బేస్ని తగ్గిస్తున్నా చూడండి. సో 4.7 బేస్ తగ్గింది, హైపోటెన్యూస్ తగ్గింది, అండ్ మనకి ఇక్కడ ఉన్న యాంగిల్ పెరిగింది, 45 నుంచి 46.7 అయింది చూడండి. గ్రాడ్యువల్గా మనము 5 నుంచి 4కి వచ్చినాం. సో 4 ఉన్నప్పుడు మనకి సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసి ఉంది, రైట్ యాంగిల్ అట్ ఏ, అండ్ మనము ఈ ట్రయాంగిల్ని ఫ్రమ్ బి నుంచి చూస్తున్నాం అనమాట. ఓకే, అట్ ప్రజెంట్ ఇక్కడ చూడండి, బి దగ్గర 45 degrees ఉంది, అండ్ మనకి బేస్ ఏబి 5 centimeters ఉంది, అండ్ హైట్ ఏసీ కూడా 5 centimeters ఉంది, హైపోటెన్యూస్ ఏమో 7.07 ఉంది. ఓకే, సో ఇందులో మనము 90 degrees దగ్గర మన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి వాల్యూస్ ఎంత ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 90 degrees కావాలి. ఇక్కడ యాంగిల్ బి, ఇక్కడ ప్రజెంట్ 45 degrees ఉంది, ఇది 90 degrees అవ్వాలి అంటే పెరగాలి. సో అంటే మనం ఏం చేద్దాం, ఏబి బేస్ 5 centimeters 5 units ఉంది కదా, దాన్ని తగ్గించుకుంటూ వెళ్దాం, ఏమవుతుందో చూద్దాము. ఓకే, సో బేస్ని తగ్గిస్తున్నా చూడండి. సో 4.7 బేస్ తగ్గింది, హైపోటెన్యూస్ తగ్గింది, అండ్ మనకి ఇక్కడ ఉన్న యాంగిల్ పెరిగింది, 45 నుంచి 46.7 అయింది చూడండి. గ్రాడ్యువల్గా మనము 5 నుంచి 4కి వచ్చినాం. సో 4 ఉన్నప్పుడు మనకి హైపోటెన్యూస్ 6.4 అయింది, ఆల్ఫా వచ్చేసి 51.3 అయింది చూడండి. 4 నుంచి మనం మెల్లగా 3కి వద్దాం. 3కి వచ్చినప్పుడు ఏమైంది, హైపోటెన్యూస్ 5.83 అయింది, ఆల్ఫా వచ్చేసి 59 అయింది. నెక్స్ట్ మనం 2కి వెళ్దాం, అబ్జర్వ్ చేయండి ఎలా తగ్గుతుంది అనేది. 2కి వచ్చినప్పుడు 5.39 హైపోటెన్యూస్, 68 అయింది ఆల్ఫా. నెక్స్ట్ 1కి వెళ్దాం. ఓకే, 0.9 5.8, ఆల్ఫా వచ్చేసి 79.8. చూసారా, మనము బేస్ లెంగ్త్ తగ్గించిన కొద్దీ మనకి యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ 90.
0.5 బేస్ 0.5 ఉన్నప్పుడు మనకి హైపోటెన్యూస్ 5.02 అండ్ ఆల్ఫా వచ్చేసి 84.29. అంటే మనకు హైపోటెన్యూస్ కూడా తగ్గింది. సో లాస్ట్ మనము 0 చేసేద్దాం, అంటే బేస్ ఏమీ లేనట్టు. అంటే ఏమవుతుంది అప్పుడు, బేస్ లేకపోతే హైపోటెన్యూస్ ఇంకా హైట్ కోయిన్సైడ్ అవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. ఓకే, సో బేస్ 0 అయిపోయింది. యాంగిల్ ఏమైనట్టు ఇక్కడ యాంగిల్ 90 degrees అయిపోయింది. హైట్ 5 అండ్ హైపోటెన్యూస్ కూడా 5. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ మనము మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అట్ 90 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో sin 90 రేషియో ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ చూడండి, మనకి ఆపోజిట్ సైడ్ ఈస్ AC బై BC. AC ఎంత 5, BC ఎంత 5. సో AC by BC 5/5 is 1, అంటే sin 90 degrees is 1. తర్వాత cos 90 adjacent side by hypotenuse, అంటే AB by BC. AB ఉంది ఇక్కడ 0, BC ఉంది 5, అంటే 0/5 is 0. నెక్స్ట్ tan 90 opposite side by adjacent side, AC by BC 5/0. Anything by 0 is not defined, so tan 90 is not defined. Okay, so next reciprocal ratios. Cosecant 90 reciprocal of sin 90, అంటే sin 90 1 కాబట్టి 1/1 is 1. Cosecant 90 is 1. Next secant 90. Secant 90 అంటే reciprocal of cos, అంటే cos 90 1/cos 90, అంటే 1/0. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో లాస్ట్కి వచ్చేసి cot 90. మన cot అంటే తెలుసు, రెసిప్రోకల్ ఆఫ్ tan. సో 1/tan 90. సో 1/1/0, that is nothing but equal to 0. So sin 90 is 1, cos 90 is 0, tan 90 is not defined, cosecant 90 is 1, secant 90 is not defined, and cot 90 is 0. So ఇవి మనకి 6 trigonometric ratios at 90 degrees. సో మనకు అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయిపోయినాయి. సో మనము ఇవన్నీ కలిపి ఒక టేబుల్లో చూద్దాం. ఓకే, సో ఇది మనకి టేబుల్. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా ఏది ఎంతనో వాల్యూస్ ఈజీగా చెప్పవచ్చు. సో sin 0 is 0, cos 0 is 1, tan 0 is 0, cosecant 0 is not defined. ఇలా మనకి ఏ వాల్యూ కావాలి, tan 45 1, cot 60 1/√3. ఇలా మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ మనం ఈ టేబుల్లోంచి ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ వీడియోలో మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టేబుల్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా రాయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.